High Call Series. అందరికీ శుభోదయం. మనం 5వ పాఠంగా మంచి కథను ఉదాహరణ చెప్పుకున్నాం. గొప్ప ధర్మాత్ముడు అనే కథను చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక మంచి గేయం చెప్పుకున్నాం. మొదటి పాఠంగా కూడా మనం ఒక దేశభక్తి గేయం నేర్చుకున్నాం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా గురజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం నేర్చుకున్నాం. ఇప్పుడు 6వ పాఠంగా ఒక చక్కటి దేశభక్తి గేయాన్ని మనం నేర్చుకుందాం. మనందరం మాట్లాడే భాష మన మాతృభాష తెలుగు భాష. మనందరం తెలుగు తల్లి బిడ్డలు. ముఖ్యంగా బాలబాలికలైనటువంటి మీ అందరూ రాబోయే రోజుల్లో మీరే మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నడిపించాల్సిన భావి పౌరులు మీరే. మరి మీ అందరూ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే మన దేశం ముందంజలు అభివృద్ధి పొందుతుంది, పిల్లలు ఎలా ఉండాలి అనేది మనకి ఈ 6వ పాఠం గేయంలో మనం చెప్పుకోబోతున్నాం. పిల్లలు మరి 14 సంవత్సరాల లోపు లేదా 15 సంవత్సరాల లోపు బాలబాలికలందరూ ఎక్కడ ఉండాలి? బడిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? బడిలో ఉండాలి. చక్కగా ఆటపాటలతో చదువుకోవాలి. చదువుకుంటేనే జ్ఞానం. చదువు లేకపోతే మనం ఏమి సాధించలేము ఈ లోకములో అని మనం పద్యాల ద్వారా కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి చదువుకోవాలి. 15 ఏళ్ల వయసులో తప్పనిసరిగా అందరూ బడిలోనే ఉండాలి, స్కూళ్ళల్లో ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. మరి చదువుతో పాటు పిల్లలు ఆటలు ఆడాలి, బాగా వ్యాయామం చేయాలి, పుష్టికరమైన బలమైన ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. మరి పిల్లలందరూ మేము సాధిస్తాం, మేము అనుకున్నది సాధిస్తాం అని చెబుతూ ఉన్నారు. ఆ గేయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. సాధిస్తాం గేయం పేరేమిటి? సాధిస్తాం. ముందు గేయాన్ని చదువుతాను, తర్వాత గేయం అంటేనే పాడటానికి అనువుగా ఉండే రాగయుక్తంగా గేయానికి రాగాన్ని జోడించినట్లయితే, రాగం లయ కనుక ఉన్నట్లయితే, తాళం కూడా ఉన్నట్లయితే మరింత వినటానికి ఇంపుగా ఉంటుంది గేయం. తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివ్యలం, చేయి చేయి కలుపుతాం చెలిమి తోడ మెలుగుతాం, జాతి గీతి పాడుతాం చదువులన్నీ చదువుతాం, క్రమశిక్షణ పాటిస్తాం శ్రమదానం సాగిస్తాం, పరిశుభ్రతను పాటిస్తాం ప్రగతి బాట పయనిస్తాం, చక్కటి పాదులు చేసేస్తాం మొక్కలు ఎన్నో నాటేస్తాం,
పచ్చదనాన్నే తెచ్చేస్తాం, ప్రకృతి అందం పెంచేస్తాం. స్నేహ సుధలనే చిందిస్తాం, శాంతిని మేము పంచిస్తాం, ఆదర్శంగా జీవిస్తాం, అందరం ఒకటై సాధిస్తా. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. మరి గేయాన్ని చక్కగా పాడుకుందామా? అందరు పాడతారా? సరే, నేను ముందు పాడతాను, వినండి, తర్వాత నాతో కలిపి పాడుదాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. చేయి చేయి కలుపుతాం, చెలిమితోడ మెలుగుతాం, జాతి గీతి పాడుతాం, చదువులన్నీ చదువుతాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. క్రమశిక్షణ పాటిస్తాం, శ్రమదానం సాగిస్తాం. క్రమశిక్షణ పాటిస్తాం, శ్రమదానం సాగిస్తాం. పరిశుభ్రతను పాటిస్తాం, ప్రగతి బాట పయనిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. చక్కటి పాదులు చేసేస్తాం, మొక్కలు ఎన్నో నాటేస్తాం. చక్కటి పాదులు చేసేస్తాం, మొక్కలు ఎన్నో నాటేస్తాం. పచ్చదనాన్నే తెచ్చేస్తాం, ప్రకృతి అందం పెంచేస్తాం. పచ్చదనాన్నే తెచ్చేస్తాం, ప్రకృతి అందం పెంచేస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. స్నేహ సుధలనే చిందిస్తాం, శాంతిని మేము పంచిస్తాం. స్నేహ సుధలనే చిందిస్తాం, శాంతిని మేము పంచిస్తాం. ఆదర్శంగా జీవిస్తాం, అందరం ఒకటై సాధిస్తాం. ఆదర్శంగా జీవిస్తాం, అందరం ఒకటై సాధిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. వెలుగు నింపు దివ్యలం. గేయం బాగుందా? సరే, పాడండి మీరు కూడా చక్కగా. నేను పాడిన విధంగా గేయాన్ని ఆలపించండి. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. చేయి కలుపుతాం, చెలిమితోడ మెలుగుతాం. చేయి కలుపుతాం, చెలిమితోడ మెలుగుతాం. జాతి గీతి పాడతాం, జాతి గీతి పాడుతాం. చదువులన్నీ చదువుతాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. క్రమశిక్షణ పాటిస్తాం, శ్రమదానం సాగిస్తాం. క్రమశిక్షణ పాటిస్తాం, శ్రమదానం సాగిస్తాం. పరిశుభ్రతను పాటిస్తాం, ప్రగతి బాట పయనిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్యలం. చక్కటి పాదులు చేసేస్తాం, మొక్కలు ఎన్నో నాటేస్తాం.
చక్కటి పాదులు చేసేస్తాం, మొక్కలు ఎన్నో నాటేస్తాం, పచ్చదనాన్నే తెచ్చేస్తాం, ప్రకృతి అందం పెంచేస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం, స్నేహ సుధలనే చిందిస్తాం, శాంతిని మేము పంచిస్తాం. స్నేహ సుధలనే చిందిస్తాం, శాంతిని మేము పంచిస్తాం. ఆదర్శంగా జీవిస్తాం, అందరం ఒకటై సాధిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం. చక్కగా పాడారు. సరే, ముందు గేయం యొక్క భావాన్ని, అందులో ఉన్న అర్థాలని, విశేషాన్ని మనం తెలుసుకుందాం. మనందరం తెలుగు తల్లి బిడ్డలం. మనందరం ఎవరి బిడ్డలం? తెలుగు తల్లి. అంటే మనందరి తల్లి తెలుగు. తెలుగు మాతృభాష తెలుగు. మనం అందరం తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళ, తెలుగు మాట్లాడే ప్రజలం. మంది తెలుగు జాతి. మన భాష తెలుగు, మన మాతృభాష, తల్లి నుండి నేర్చుకున్న భాష తెలుగు భాష. మనందరం తెలుగు భాష, తెలుగు తల్లి బిడ్డలు. మన పిల్లలందరూ తెలుగు తల్లి బిడ్డలు. రాబోయే రోజుల్లో దివ్యల ఈ తెలుగు నేలకి, ఈ దేశానికి వెలుగుల్నిచ్చే దివ్యలు. దీపావళి నాడు ఇంటి ముందు దివ్యలు వెలిగిస్తారు. గుళ్ళోకి వెళ్ళి దివ్యలు ముట్టించారు. అంటే దివ్యలు అంటే దీపాలు. మనందరం వెలుగునిచ్చే దీపాలు. పెరిగి పెద్దయిన తర్వాత మీ అందరూ ఈ తెలుగు ప్రాంతానికి, దేశానికి, అవసరమైతే ప్రపంచానికి కూడా వెలుగు కాంతినిచ్చేటువంటి వాళ్ళు పిల్లలంటే ఎవరనుకుంటారు? పిల్లలు రేపు రాబోయే రోజుల్లో మీలో శాస్త్రజ్ఞులు ఉండొచ్చు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, న్యాయవాదులు, వైద్యులు, ఇలాగ అన్ని రంగాల్లో మీలో నుంచే వస్తారు. అందుకనే నేటి బాలలే రేపటి పౌరులు. మీ అందరూ వెలుగులు నింపుతారు. దివ్యలు, దీపాలు లాంటి వాళ్ళు. దీపం వెలుగునిస్తుంది. ఇప్పుడంటే విద్యుత్ కరెంట్ వచ్చింది కాబట్టి మనకి స్విచ్ చేయగానే కరెంట్. కానీ ఒకప్పుడు ఇవి లేవు. కరెంటు రాకముందు దీపాలతోటి వెలుగు. దీపం లేకపోతే వెలుగు లేదు. ఆ దీపాలు కూడా నూనెతో, పత్తితో చేసినటువంటి ఒత్తి, ఆ ఒత్తిని లేదా గుడ్డను కానీ ముట్టిస్తుండేవి. అదే వెలుగు. ఇప్పుడు కరెంట్ లేదు. ఒక 100 సంవత్సరాలు, 70-80 స్వాతంత్రం రాకముందు అన్ని చోట్ల కరెంటు లేదు, విద్యుత్ శక్తి లేదు. ఇవాళంటే మీ అందరూ చక్కగా కరెంట్లో ఉన్నారు. అప్పుడు మీ తాతల కాలంలో అయితే కరెంట్ లేదు, అప్పటికి పల్లెల్లో అయితే. కాబట్టి వెలుగునిచ్చే దీపాలు లాంటి వాళ్ళు పిల్లలు. మరి ఎలా ఉండాలి పిల్లలు? మీ అందరు చిన్నారులు ఎలా ఉండాలి? చేయి కలుపుతాం. ఇదంతా పిల్లలు చెబుతున్నారు. ఈ గేయాన్ని ఎవరు చెబుతున్నారు? మేము రేపు రాబోయే రోజుల్లో వెలుగునిచ్చే దీపాలం మేమే. మేమంతా మా తల్లి తెలుగు మాత, తెలుగు తల్లి. మేమందరం చేయి కలుపుతాం. అందరం చేయి కలుపుతాం. మేము ఎలా ఉంటాం?
చెలిమితోడ మెలుగుతాం. చెలిమి, మంచి వాళ్ళతో చెలిమి చెయ్యాలి, చెడ్డ వాళ్ళతో చెలిమి చెయ్యకూడదు. చెలిమి అంటే స్నేహం. ఇంకో మాట ఏమంటాం? మైత్రి. ఇంకో మాట ఏమంటాం? నియం. ఒకే అర్థం. పిల్లలు ఎలా ఉండాలి? స్నేహంగా ఉండాలి, ఒకరికొకరు కలిసి మెలిసి పని చెయ్యాలి. మేమందరం స్నేహంగా ఉంటాం, గొడవలు పడం, కొట్టుకోం, జాతి గీతి పాడతాం, మన తెలుగు జాతి గురించి పాడతాం, పెద్దగా పాడతాం, మన గొప్పతనాన్ని గురించి పొగుడుతాం. చేయతి చేకొట్టు తెలుగోడా, గతమెంతుగన కీర్తి కలవాడా, చేయతి చేకొట్టు తెలుగోడా. ఇలాగ పాడతాం తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని గురించి, తెలుగు భాష గురించి పాడతాం. తెలుగు జాతి, రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు మొదలైన రాజుల గురించి పొగుడుతాం, గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెబుతాం. మా తెలుగు ప్రాంతాన్ని గురించి, తెలుగు రాష్ట్రాల గురించి పొగుడుతాం. చదువులన్నీ చదువుతామంటున్నారు పిల్లలు. మరి చదువుతారా? మీరు కూడా చదవాలి. ఏం చదవకపోతే ఏమవుతుంది చెప్పండి? చదవకపోతే ఏమవుతుంది? చదవకపోతే ఏమీ అనుకున్నది సాధించలేదు, ఏం సాధించలేదు. చదవకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు. చదువు లేకపోతే విలువ ఉండదు, గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు. అదే చదువుకున్నారనుకోండి, మీ గురించి, మీ అమ్మా నాన్నల గురించి ఊరు మొత్తం చెప్పుకోండి. అలాంటి రామయ్య గారు వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళాడంట, అమెరికా వెళ్ళాడంట, ఉద్యోగం చేస్తున్నాడు. లేకపోతే మన సీతమ్మ గారి అమ్మాయి కెనడా వెళ్ళింది, ఉద్యోగం చేస్తుంది, శాస్త్రవేత్త అయిందంట. మన రాజుగారి కుమారుడు కానిస్టేబుల్ అయ్యాడంట, లేదా కలెక్టర్ అయ్యాడంట, ఒక ఫ్యాక్టరీ పెట్టాడంట, పరిశ్రమ పెట్టాడంట, వేలాది మందిని పోషిస్తున్నాడట. ఇట్లాగా చెప్పుకుంటా. చదువు ఉంటే, చదువు వల్ల పేరు వస్తుంది, చదువు వల్ల డబ్బు వస్తుంది, మనం ఏదైనా చేయగలుగుతాం. మరి చదువు లేకపోతే ఏమీ ఉండదు. మనం ఒక చోటకి వెళ్ళాలన్నా వెళ్ళలేము, చదవలేం కదా, వెళ్ళలేము. ఎవరు మనల్ని ఉద్యోగానికి పిలవరు. కాబట్టి చదువుకోవాలి. చదువుతారా మీ అందరూ చక్కగా? చదివి ఏం చేయాలి మీరు చెప్పండి? ఒకరు ఏంటి పోలీస్ అవుతారు, మీరు టీచర్, ఇంజనీర్, కలెక్టర్, ఇట్లా ఇవన్నీ ఎట్లా అవుతారు? చదువుకుంటేనే అవుతారు. కాబట్టి చదువుతామంటున్నారు పిల్లలు. మీరు కూడా బాగా చదువుతారా? క్రమశిక్షణ పాటిస్తాం. క్రమశిక్షణ, ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటే క్రమం ప్రకారం అన్నీ చేయటం, ఒక వరుస ప్రకారం అన్నీ చేయటం, ఓ పద్ధతి ప్రకారం నడుచుకోవటం, సమయానికి నిద్ర మేల్కోవటం, అలానే చక్కగా స్నానం చేయటం, సమయానికి బడికి రావటం, ఆటలాడటం, ఒక పద్ధతిలో వరుస క్రమంలో చేసుకోవడం, క్రమశిక్షణ, సమయానికి చేసుకోవడం. ఇప్పుడు మనం ఒక చోటకి మీరు చూసినట్లయితే రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకునేటప్పుడు కానీ, సినిమా హాల్లో ఒక వరుస పద్ధతిలో ఉంటారు, క్రమం.
మరి అందరూ నెట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ కుదురుతుంది? కుదరదు. అట్లానే పాఠశాలలో కూడా తరగతిలో నిశ్శబ్దంలో అందరూ గొడవ చేశారు, పాఠాలు మాస్టర్ టీచర్ గారు చెప్పలేరు కదా. అట్లానే మరి ఒక సమయానికి అన్నీ చేయాలి, అది బద్ధకం పెరుగు, సోమరులు ఉంటాం, క్రమశిక్షణగా ఉంటాం. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో అక్కడ ఉంటాం, ఎక్కడ అరవాలో అక్కడ అరుస్తాం. శ్రమదానం సాగిస్తాం, శ్రమ చేస్తాం. మేము పిల్లలమైనా సరే మేము కష్టపడతాం. మేము చక్కగా బడికి కావాల్సినటువంటివన్నీ వస్తువులు మేము సమకూర్చుకుంటాం. సెలవు రోజుల్లో మేము పొలానికి వెళ్తాం, పొలం పని చేస్తాం. ఇంట్లో అమ్మా నాన్నలకి ఏదన్నా అవసరమైతే అక్కడ బజారుకి వెళ్ళి సరుకులు తెస్తాం. అవసరమైతే నీళ్లు తీసుకొస్తాం, పాలు తీసుకొస్తాం. పాఠశాలలో అయితే చిన్న చిన్న పనులు చేస్తాం, శ్రమదానం చేస్తాం, పరిశుభ్రతను పాటిస్తాం. ఇది ముఖ్యం, పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మీ పాఠశాల మీ తరగతి అనుకోండి, ఇప్పుడు శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. మీరు మరి ఏం చేస్తుంటారు? బ్యాగులు ఆ కాగితాలు చూస్తారు, అక్కడే వేసుకుంటారు, లేదా కొన్ని బ్యాగులు వేస్తారు. అట్లా వేయకూడదు. డస్ట్బిన్లో వేయాలి, చెత్త కుండీలు వేయాలి. ఎప్పుడు చూసినా పాఠశాల పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంటి దగ్గర కూడా పరిశుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. దానివల్ల చెత్త చెదారం పేరుకుపోతే జబ్బులు వస్తాయి, రోగాలు వ్యాధులు వస్తాయి. కాబట్టి పరిశుభ్రతగా ఉంటాం, ప్రగతి బాట పయనిస్తాం. ఏ దారిలో వెళ్తాం? ప్రగతి. మన రాష్ట్రం, మన దేశం ప్రగతి. మన రాష్ట్రం ఎంతో ప్రగతి చెందింది అంటే అభివృద్ధి. బాట ప్రగతి, అభివృద్ధి చెందే దారిలో మేము వెళ్తాం. పయనిస్తాం అంటే ప్రయాణం చేస్తాం. అంటే ఇంగ్లీష్లో డెవలప్ అయ్యేటట్లుగా మేము ప్రయాణం చేస్తాం. క్రమశిక్షణగా ఉంటాం, శ్రమ చేస్తాం. అంటే శ్రమని కష్టపడతాం. ఇంట్లో కానీ పాఠశాలకు కానీ కష్టపడి పనిచేస్తాం. పరిశుభ్రంగా ఉంటాం. చక్కటి పాదులు చేసేస్తాం. ఇంకా ఏమంటున్నారు పిల్లలు? చక్కటి పాదులు. పాదులు చెట్లు. పాదులు తీసి అంటే చెట్టు నాటడానికి ముందు గుంతలు తీస్తారు కదా, అట్లా తీస్తాం. మొక్కలు ఎన్నో నాటేస్తాం. ఎన్నో మొక్కలు నాటుతాం. పచ్చదనాన్ని తెచ్చేస్తాం. పచ్చగా ఎటు చూసినా పచ్చదనం. ఊర్లో ఎటు చూసినా లేదా బడి నిండా పచ్చడి చెట్లు, ఎటు చూసి పచ్చగా ఉండేట్టు చేస్తాం. ప్రకృతి అందం పెంచేస్తాం. ప్రకృతి అంటే ఏంటి చెప్పండి? మన చుట్టూ ఉన్నటువంటి కొండలు, లోయలు, అడవులు, నదులు, సముద్రాలు ఇవన్నీ ప్రకృతి అందంగా ఉండేట్టు చేస్తాం. చూడండి, పిల్లలకి ప్రకృతి మీద అంత ప్రేమ ఉంది, అది ఉండాలా. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడు. మరి వాడు మనిషి బాగున్నాడా? బాగా లేడు. కారణం ఏంటి? ప్రకృతిని పాడు చేస్తున్నాడు. కొండలు ఉన్నాయి, కొండల్ని పగలగొడుతున్నాడు. ప్రాజెక్టుల కోసము, లేకపోతే వాటి నుంచి వచ్చే రాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి, ఇట్లా ఫ్యాక్టరీల కోసం కొండల్ని పగలగొడుతున్నాడు. అడవులు ఉంచుతున్నాడు, అడవుల్ని నాశనం చేస్తున్నాడు. అడవుల్లో కూడా ఫ్యాక్టరీలు పెట్టడం, చెట్లు నరకటం, జంతువుల్ని చంపటం, ఇవన్నీ చేస్తున్నాడు. అందుకని మీరు వార్తల్లో ఎండాకాలం చూస్తున్నట్లయితే వార్తల్లో
చూసినట్లయితే ఏమిటి, నగరంలోకి వచ్చిన చిరుతపులి, గ్రామంలోకి వచ్చిన చిరుతపులి, ఎలుగుబంటి, ఏనుగులు. మరి అడవుల్లో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఊర్లలోకి, నగరాల్లోకి? చెప్పండి. అడవుల్లో ఉండాలి. ఎందుకు వస్తుంటే మనిషి ఏం చేస్తున్నాడు? అడవుల్ని నాశనం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. పాపం అవి అడవుల్లో ఉండాల్సినవి అడవులను నరకటం వల్ల మనుషుల మధ్యకి వస్తున్నాడు. అడవుల్ని పాడు చేస్తున్నాడు, కొండల్ని పాడు చేస్తున్నాడు, ఇక నీరుని పాడు చేస్తున్నాడు. నీటిలో చెత్త చెదారం, ప్లాస్టిక్ వేసి నీటిని పాడు చేస్తున్నారు. ఫ్యాక్టరీలు వదిలిపెట్టిన నీరుని, మురికి నీళ్ళని నదుల్లో పంపిస్తున్నాడు. అందువల్ల నదులు పాడైపోతున్నాయి. చెట్లను నరికేస్తున్నాడు. ప్రపంచం మొత్తం మీద ఉండాల్సిన అడవులు ఉన్నట్ల మన దేశంలో కూడా ఉండాల్సిన అడవులు లేవు. అడవులు లేకపోతే, చెట్లే లేకపోతే ఏమవుతుంది? ఆక్సిజన్ సరిగా ఉంది. చెట్లే లేకపోతే వర్షాలు సరిగా పడవు. ఇవన్నీ నాశనం కావటానికి మనిషి స్వార్థం కారణం. మనిషి స్వార్థపరుడై వీటన్నిటిని, ప్రకృతిని పాడు చేస్తున్నాడు. అందుకని ప్రకృతికి కోపం వచ్చిందనుకోండి, అప్పుడప్పుడు ప్రకృతి కోపం వచ్చిందంటే విజృంభిస్తుంది, భూకంపాలను తెస్తుంది, తుఫాను తెస్తుంది, వరదలను తెస్తుంది. ప్రకృతికి కోపం వస్తే కరోనా లాంటి వైరస్ని కూడా తెస్తుంది. చూస్తున్నారు కదా, కరోనా వల్ల ఇంత చిన్న కంటికి కనపడిన దానికి ప్రపంచమంతా గజగజలాడుతుంది, వణికిపోతుంది. కారణం ఏమిటి? ప్రకృతిని మనిషి విచ్చలవిడిగా పాడు చేయటం వల్ల అది జరుగుతుంది. కాబట్టి ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని అందంగా ఉంచాలి, దాన్ని నాశనం చేయకూడదు. మనిషి స్వార్థపరుడై కనబడిన చెట్టుని నరికి, నదిని ఆపి, కొండల్ని పగలగొట్టి, భూమిని కూడా చీల్చి, భూమిని కూడా చీలుస్తున్నాడు కదా. పెద్ద పెద్ద మేడలు కట్టేటప్పుడు కానీ లోపలికి భూమిలో ఉన్న మట్టిని తీసుకుంటున్నాడు. ఇదంతా ప్రకృతి నాశనం కావటం వల్ల ఎన్నో విపత్తులు, ప్రకృతికి కోపం వస్తుంది. అది రాకుండా చేయండి. చక్కగా చెట్లు ఎక్కడ పడితే చెట్లు అక్కడ వీలైనన్ని ఎక్కువగా పెంచాలి. మేము చేస్తాం అంటున్నారు పిల్లలు, మేము పాదులు తీస్తాం, మొక్కలు పెంచుతాం. ఆ మొక్కల్ని నాటి వదిలిపెట్టాం. కొంతమంది అందరూ చూడటం కోసం ఏమో నాటుతారు, పడుచుకోకుండా వదిలిపోతారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఉపయోగం ఉంటుందా? ఉండదు. అలా ఉండకూడదు. మొక్కను వేసామంటే దాన్ని పెరిగేంత వరకు జాగ్రత్త కాపాడాలి, నీళ్లు పోయాలి. ఏదన్నా పశువులు కానీ వచ్చి పాడు చేస్తుంటే దాన్ని కంచె వేయాలి. పెరగటానికి మరి ఎరువు, పేడ లాంటి ఎరువు వేయాలి. అది పెరిగిందాకా ఇక తిరుగులేదు దానికి అన్నదాకా దాన్ని పెంచాలి. కొంతమంది మహానుభావులు అడవుల్నే సృష్టించారు. ఆశ్చర్యం ఏంటంటే మన దేశంలోనే అలాంటి మనిషి, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియాకు సంబంధించిన అడవి మనిషి అని ఈ మధ్యనే పేరు పొందాడు. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. సామాన్యుడు కాదు. అస్సాం రాష్ట్రంలో అయితే ఆయనకి అక్షర జ్ఞానం కూడా లేదు, కానీ సామాన్యుడు కాదు. ఒక 20 ఏళ్ల క్రితం నుంచి మొక్కలు నాటి వాటిని పెంచి పెద్ద చేసి ఒక పెద్ద అడవిని సృష్టించాడు. ఆ అడవిలో ఇప్పుడు ఏనుగులు, సింహాలు ఇలాంటి జంతువులు వచ్చి ఉంటున్నాయి. ఎంత గొప్ప విషయం! ఒకే ఒక్క మనిషి పెద్ద అడవినే పుట్టించాడు. ఆయన పేరు జాదవ్ పయాన్. జాదవ్ పయాన్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి,
జాదవ్ పయాన్ని చూడండి, చదువుకోవాలి, అక్షజ్ఞానం లేదు కానీ సాధించాడు. అంటే చదువు లేకపోయినా కొంతమంది కనుక పట్టుదల ఉంటే అడవిలే పుట్టించాడు. మనం ఒక మొక్కను కూడా పెంచలేకపోతున్నాం, ఆయన అడవినే సాధించాడు. అలాగనే మన ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు పొందాడు రామయ్య. ఆయన పిల్లలకు కూడా మొక్కల పేర్లు పెట్టుకున్నాడు. ఆయన కూడా వేలాది మొక్కల్ని నాటాడు. ఇట్లాగా మేము కూడా పచ్చదనం తెచ్చేస్తాం, ప్రకృతి అందం పెంచేస్తాం, స్నేహ సుధలనే చిందిస్తాం, అందరం స్నేహంగా ఉంటాం. స్నేహం అనే సుధలు, సుధ అంటే అమృతం, సుధ అంటే ఏమిటి? అమృతం. స్నేహం అనే అమృతాన్ని అందరికీ పంచుతాం. అమృతం మన గ్రంథాల్లో రాయబడి ఉంది. అమృతం తాగిన వాళ్ళు దేవతలు. అమృతం తాగితే మరణం ఉండదంట, చావు ఉండదు. ఆ అమృతం, దాని వ్యతిరేకం విషం. విషం తాగితే చనిపోతాం. మేము స్నేహం అనే అమృతంని అందరికీ పంచుతాం. మేమందరం స్నేహంగా ఉంటాం, మేము పిల్లలందరం స్నేహంగా ఉంటాం. శాంతిని మేము పంచిస్తాం, శాంతిగా ఉంటాం. గొడవలు పడం, ఎక్కడ యుద్ధాలు జరగకుండా చూస్తాం, గొడవలు పడకుండా చూస్తాం, తగాదాలు పడకుండా చూస్తాం అంటున్నారు పిల్లలు. మీరు కూడా అట్లానే ఉంటారా? ఆదర్శంగా జీవిస్తాం, 10 మందికి ఆదర్శంగా ఉంటాం. మంచి క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో, మంచి ప్రవర్తనతో మేమందరికి, ఆ పిల్లలు చూడండి, పిల్లలను చూసి నేర్చుకోండి అనేటట్లుగా మేము ఉంటాం. బాగా చదువుతాం, మొక్కలు నాటుతాం, ఆదర్శంగా ఉంటాం. అందరం ఒకటై సాధిస్తాం, మేమందరం కలిసి సాధిస్తాం అని పిల్లలు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్లెడ్జ్ అంటారే, అట్లాగా ప్రతిజ్ఞ చేస్తున్నారు పిల్లలు. మేము సాధిస్తాం, మేమందరం ఒకటిగా ఉంటాం, శాంతిగా ఉంటాం. ఏమేం చేస్తామని చెబుతున్నారు? చేయగలుగుతాం, స్నేహంగా ఉంటాం, చదువులన్నీ చదువుతాం, మన జాతి, తెలుగు జాతి గురించి పొగుడుతాం, పాడతాం. తెలుగు జాతి మన్నది, నిండుగా వెలుగు జాతి మన్నది, మంది తెలుగు జాతి అని గట్టిగా పాడతాం. మేము డిసిప్లిన్గా ఉంటాం. పిల్లలు ఏమంటున్నారు? క్రమశిక్షణగా ఉంటాం. అన్నీ మా పనులు మేము రోజు ఒక పద్ధతిలో చేసుకుంటాం, గొడవలు చేయం, శ్రమదానం చేస్తాం, కష్టపడతాం, మేము శ్రమదానం చేస్తాం. పరిశుభ్రతను పాటిస్తాం, పరిశుభ్రంగా ఉంచుతాం. మేము ఉండే చోటుని పరిశుభ్రంగా ఉంచుతాం, మా పాఠశాల పరిశుభ్రంగా ఉంచుతాం, అవసరం మా బజారు కూడా శుభ్రంగా ఉంచుతాం. ఎక్కడ చెత్త చెదారం లేకుండా, వాళ్ళు ఉన్న చెత్త చెదారాన్ని చెత్త కుండీలు, డస్ట్బిన్లో వేస్తాం. ప్రగతి బాట పయనిస్తాం, అభివృద్ధి దారిలో నడుస్తాం, చక్కటి పాదులు చేస్తాము, అందులో మొక్కలు ఎన్నో నాటుతాం, పచ్చదనాన్ని తెస్తాం, ప్రకృతికి అందం పెంచుతాం, స్నేహమనే అమృతాన్ని అందరికీ పంచుతాం, శాంతిగా ఉంటాం, ఆదర్శంగా 10 మంది మమ్మల్ని చూసి మెచ్చుకునేటట్లుగా జీవిస్తాం. మేమందరం కలిసి, పిల్లలందరం కలిసి సాధిస్తాం. మరి గేయం చక్కగా వివరించుకున్నాం. సాధిస్తామనే గేయాన్ని నేను పాడతాను, మీరు కూడా చక్కగా పాడండి. ఆ తర్వాత నేను చెప్పినట్లుగా పాడగలుగుతాను.
తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం, చేయి చేయి కలుపుతాం, చెలిమి తోడ మెలుగుతాం, జాతి గీతి పాడుతాం, చదువులన్నీ చదువుతాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం, క్రమశిక్షణ పాటిస్తాం, శ్రమదానం సాగిస్తాం, పరిశుభ్రతను పాటిస్తాం, ప్రగతి బాట పయనిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం, చక్కటి పాదులు చేసేస్తాం, మొక్కలు ఎన్నో నాటేస్తాం, పచ్చదనాన్ని తెచ్చేస్తాం, ప్రకృతి అందం పెంచేస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం, స్నేహ సుధులనే చిందిస్తాం, శాంతిని మేము పంచిస్తాం, ఆదర్శంగా జీవిస్తాం, అందరం ఒకటై సాధిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం, తెలుగు తల్లి బిడ్డలం, వెలుగు నింపు దివ్వెలం. చక్కగా పాడారు. ఇప్పుడు మీ అందరూ ఇందులో ఉన్నటువంటి గేములో ఒక పాదం నేను చదివితే మీరు రెండో పాదాన్ని పెద్దగా పలకాలి. నేను ఉదాహరణకి తెలుగు తల్లి బిడ్డలం అనగానే మీ అందరూ ఏమనాలి? వెలుగు నింపు దివ్వెలం అనాలి. పలకండి. తెలుగు తల్లి బిడ్డలం అనండి మీ అందరూ. వెలుగు నింపు దివ్వెలం, చేయి చేయి కలుపుతాం. మీ అందరూ ఏమనాలి? చెలిమి తోడ మెలుగుతాం అనండి. చేయి చేయి కలుపుతాం, జాతి గీతి పాడుతాం. తెలుగు తల్లి బిడ్డలం, క్రమశిక్షణ పాటిస్తాం, పరిశుభ్రతను పాటిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, చక్కటి పాదులు చేసేస్తాం, పచ్చదనాన్ని తెచ్చేస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, స్నేహ సుధులనే చిందిస్తాం, ఆదర్శంగా జీవిస్తాం. తెలుగు తల్లి బిడ్డలం, తెలుగు తల్లి బిడ్డలం. చక్కగా పాడారు. ఈ గేయాన్ని మళ్ళా రేపు వచ్చేటప్పుడు మీరు చక్కగా పాడుదురుగా. మరి ఇలాంటి గేయం ఒకటి నేను పాడి వినిపిస్తాను, వినండి చక్కగా. వందనం 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 తెలుగు తల్లికి వందనం, నందనం నందనం తెలుగు భూమి నందనం. వందనం వందనం
తెలుగు తల్లికి వందనం, నందనం నందనం, తెలుగు భూమి నందనం. సుందరం సుందరం, తెలుగు గడ్డ సుందరం, చందనం చందనం, తెలుగు నేల చందనం. వందనం వందనం, తెలుగు తల్లికి వందనం, నందనం నందనం, తెలుగు భూమి నందనం. సుమధురం సుమధురం, తెలుగు భాష సుమధురం, అందరం అందరం, తెలుగు బిడ్డలందరం. ఉండెదం ఉండెదం, కలిసిమెలిసి ఉండెదం, పెంచెదం పెంచెదం, తెలుగు కీర్తి పెంచెదం. వందనం వందనం, తెలుగు తల్లికి వందనం, నందనం నందనం, తెలుగు భూమి నందనం. పంచదం పంచదం, తెలుగు వెలుగు పంచదం. వందనం వందనం, తెలుగు తల్లికి వందనం, వందనం వందనం, తెలుగు తల్లికి వందనం. సాధిస్తాం గేయాన్ని మనం చెప్పుకున్నాం. మీరు ఈ గేయంకి సంబంధించి సారాంశాన్ని భావాన్ని సొంత మాటల్లో రాయండి. అదేవిధంగా తర్వాత మనం ఒక చక్కటి పాఠాన్ని కవుల గురించి చెప్పుకుందాం.